నేనేమని చెప్పానంటే ఆ రోజు, తండ్రిలోని భాగమండి కుమారుడు అన్నాను. వెంటనే ఒక వర్గం అక్షరార్థులైనటువంటి పండితులు లేచారు. లేచి ఈ స్టేట్మెంట్ మేము ఒప్పుకోం, కరెక్ట్గా చెప్పట్లేదు. తండ్రిలోని భాగం ఏమిటి అంటే, తండ్రే కుమారుడై వచ్చాడా, కుమారుడే పరిశుద్ధాత్ముడై వచ్చాడా, పరిశుద్ధాత్ముడే మళ్ళీ తండ్రి అయ్యాడా అని అంటే, అసలు ఆ మాట నేనెప్పుడు అన్నాను, నువ్వెందుకు అంటున్నావు? నేను అన్నది ఏమిటంటే, తండ్రిలోని భాగం అండి కుమారుడు అంటున్నాను. తండ్రే కుమారుడు అనట్లా. ఆయన తండ్రిలోని భాగమే. తండ్రే ఆయనని మన కొరకు ప్రత్యేకించి ప్రతిష్ఠించాడు. దేవునిలోని ఒక భాగం ప్రత్యేకమైనప్పుడు ఆ భాగం కూడా సర్వాధికారం కలిగి ఉంటుంది. ఆ భాగం కూడా స్వతంత్ర శక్తి కలిగి ఉంటుంది. ఎందుకంటే దేవునిలోని భాగమే కాబట్టి. దేవునిలో భాగం ఎలా అవుతుంది అని అన్నారు. మీకు విషయం చెప్పనా? దేవుడు బాబేలు గోపురం దగ్గర భాషలను తారుమారు చేశాడు కదా. దేవుడు బాబేలు గోపురం దగ్గర భాషలను తారుమారు చేశాడు కదా. అలా చేస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆయన ప్రతి భాషలో ఆయనను గూర్చిన కొన్ని జ్ఞానములు, ఆయనను గూర్చిన కొన్ని రహస్యములు, కొన్ని మర్మములు ఆ భాషలను అర్థం చేసుకుంటే కూడా అర్థమయ్యేటట్లు ముద్ర వేశాడు ప్రజల హృదయాల్లో. భాషా శాస్త్రములో నుండి కూడా దేవుని ఆలోచన విధానం బయటపడుతుంది. భాషా శాస్త్రములో ఉండి కూడా దేవుని జ్ఞానం బయటపడుతుంది. తెలుసా మీకు? నేను ఒక అద్భుతమైన పుస్తకం రాస్తున్నాను. దాదాపుగా అది 600 పేజీలకు పైచిలుకు అవుతుంది ప్రస్తుతం. అందుకని దాన్ని 2 భాగాలు చేయబోతున్నాం. దేవుడు ఇచ్చినటువంటి భాషలు, బాబేలు గోపురం దగ్గర దేవుడు ఇచ్చిన భాషలలో దేవుని జ్ఞానం ఉన్నది, దేవుని మర్మం ఉన్నది, దేవుని వ్యూహం ఉన్నది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనం పదాలను ఊరికేనే వాడుతాం, కానీ దాని వెనకాల దేవుణ్ణి కూడా అర్థం చేసుకునే శక్తి ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు కుమారునితో ఇలా అన్నాడంట, నేడు నేను నిన్ను కని ఉన్నాను. తెలుగు పదం అదే కదా, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఈలాగని ఆయన ఏ దేవదూతతో కూడా, నాన్న మీకు డిస్టర్బెన్స్ వినబడట్లేదా? ఆ హమ్మింగ్ డిస్టర్బెన్స్ ఏం వినబడట్లేదా? 24/7 అదే బాధ్యతతో ఉంటే సూపర్ ఉంటుంది. చూడండి ఒకసారి, వినబడుతుందా నేను చెప్తున్నాను? ఆయన దేవదూతలతో అసలు ఆ మాటే చెప్పలేదంట. కుమారునితో చెప్పినట్లు దేవదూతలతో చెప్పలేదంట. ఎందుకంటే దేవదూతలను ఆయన సృష్టించాడు, కలుగునుగా కాని సృష్టించాడు, మాటతో సృష్టించాడు. మనుషులనేమో మనల్ని మట్టితో చేశాడు. కానీ క్రీస్తు విషయంలో ఆయన ఆ మాట చెప్పలేదంట. నేడు నేను నిన్ను కన్నానని మాత్రమే చెప్పాడంట. ఏంటి సార్ ఇప్పటికి 3 సార్లు అదే మాట చెప్తున్నారు అంటే, కనడం అంటేనే ఆయనలోని భాగం అని చెప్పే ప్రయత్నం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తల్లి బిడ్డను కంటే బిడ్డను ఎక్కడి నుంచి కంటుంది? ఆవిడలో నుంచే బిడ్డని. ఇప్పుడు బిడ్డ ఎవరిలోని భాగం? తల్లిలోని భాగం. ఈ మర్మము మనకు అర్థం అవ్వడానికి ఈ కనడం అనే పదం వెనకాల దేవుడు ఇంత ఉద్దేశాన్ని దాచిపెట్టాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. భాషలలో నుండే కాదు, మనందరి భావాలలో నుండి కూడా, ప్రతి దేశం యొక్క ఉద్దేశాలలో నుండి కూడా, చరిత్రలో నుండి కూడా, చివరికి మన శరీరంలో నుండి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మన రీసెంట్గా శాస్త్రజ్ఞుల పరిశోధనలో ఒక అద్భుతమైన విషయం బయటకు వచ్చిందంట. మన డిఎన్ఏలో 4 అక్షరాలు ఉన్నాయంట, 4 అంకెలు ఉన్నాయంట. 6, 5, 10, 5. ఏంటి అంకెలని చెప్పేసి వాళ్ళు ఆలోచించి, ఈ అంకెలు దేనికి కనెక్ట్ అవుతున్నాయి, ఏ భాషకు కనెక్ట్ అవుతున్నాయి చూస్తే, హెబ్రీ భాషలో ఈ పదాలను పక్క పక్కన పెట్టి చూస్తే వచ్చే పేరేంటో తెలుసా? యెహోవా అనే పేరు వస్తుందంట. అంటే ప్రతి వ్యక్తి పైన దేవుడు తన ముద్ర వేసుకున్నాడు, వీళ్ళు నేను సృష్టించుకున్న ప్రజలు అని చెప్పడానికి. ప్రతి మానవుడి డిఎన్ఏలో దేవుని పేరు ముద్ర వేయబడినట్లుగా ఈ విషయం బయటపడిన తర్వాత ఇంక ఈ ప్రపంచంలో ఆయన సృష్టికర్త కాదని చెప్పడానికి ఎవరి దగ్గర ఆధారాలు ఉన్నాయి? ప్రతి మానవుడి డిఎన్ఏలో ఉన్నటువంటి అంకెలను అక్షరాలతో జతపరిస్తే యెహోవా అనే పేరు వస్తుంది. ఎందుకంటే హెబ్రీ భాష మొత్తం అంకెలతో ముడిపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి పైన ఆయన ముద్ర. అందుకే నా పేరు పెట్టబడిన నా జనులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చివరికి మానవ శరీరము కూడా మాట్లాడుతుంది ఆయనే దేవుడు అని చెప్పడానికి. సమస్త చరిత్ర చెప్తుంది ఆయనే దేవుడని. ప్రకృతి మొత్తం ఆయన మహిమను వివరించి చెబుతుంది ఆయనే దేవుడని. అలాగే భాషలలో నుండి కూడా ఆయనే దేవుడని నిరూపించబడుతున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. దేవుని ప్రజ, తండ్రిలోని భాగమై ఉన్న కుమారుడు మన కొరకు ప్రత్యేకించబడ్డాడు. అందుకే రాయబడింది ఏమిటంటే,
ఆయన వాక్యమై ఉన్న దేవుడు, దేవుని యొద్ద ఉన్న దేవుడు. ఎక్కడుంది మాట? యోహాను సువార్తలో. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను. ఈ దేవుని యొద్ద ఉన్నది కదా అని చెప్పేసి తక్కువ అంచనా వేయకండి. ఆ వాక్యమే చాలా క్లియర్గా రాయబడింది ముందే. అయ్యా నువ్వు ఎక్కడ, దేవుడు నిన్ను కలుగును కాక, కాదు నేను ఆయన నుండి వచ్చిన వాడిని, నేనే ఆయన, ఆయనే తండ్రి నా యందు ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను. అందుకే చెప్తున్నాను, దేవుని గూర్చిన జ్ఞానం ఎలా ఉంటుందంటే, కుమారుని గూర్చిన జ్ఞానం ఎలా ఉంటుందంటే, చెప్పగా చెప్పగా అర్థమైపోయి బాగా అర్థమైనాక ఇంకా అర్థం కాలేదే అనిపిస్తుంది. అంత గాఢంగా, అంత ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. చెప్పగా చెప్పగా, వినగా వినగా అర్థమై మరలా అర్థం కాలేదనిపిస్తుంది. అందుకే బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? దేవుడు అగోచరుడు అని రాయబడింది. మరి ఎలాగా అంటే, ఆయన్ని ప్రేమిస్తున్న కొలది అర్థమవుతాడు, ఆయన్ని నమ్మినా కొలది అర్థమవుతాడు, ఆయనతో గడిపినా కొలది అర్థమవుతాడు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూస్తేనే అర్థమవుతాడు. పరిశోధన చేసి అక్షరాల వెంట పరిగెడితే సరిపోదు, పరిశోధన అక్షరాలతో పాటు ఆత్మదేవుని దగ్గర మోకరిస్తే అర్థమవుతాడు ఆయన. ఆమేన్. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వేరువేరైనా సరే ముగ్గురు మళ్ళీ ఒకటే, త్రియేక దేవుడు. అది అర్థం అవ్వడానికి దేవుడు మన శరీరాన్ని ముద్ర వేశాడు, ప్రాణము, ఆత్మ, దేహము. మీరు చూడండి, ఈ సృష్టిలోని ప్రతి పదార్థంలో 3 ఉన్నాయి: ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. ఈ 3 లేకుండా ఏ పదార్థమే లేదు. అలాగే మన శరీరంలో కూడా చూడండి, ప్రాణము, ఆత్మ, దేహం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిసి ఈ సమస్తాన్ని నిర్ణయించారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈ 3 అనే సంఖ్య మనల్ని పలకరిస్తూ ఉంటుంది. మీరు చెప్పండి, ప్రాణము, ఆత్మ, దేహం, ఈ మూడిట్లో మీరెవరు? ఆత్మ అన్నావు అనుకో, మరి దేహం సంగతి ఏమిటంటాను? దేహం అన్నావు అనుకో, మరి ప్రాణం సంగతి ఏంటంటాను? ప్రాణం అంటే మరి ఆత్మ సంగతి ఏంటంటాను? అప్పుడు మీరేమంటారంటే, ఆ 3 నేనే సార్ అంటారా, అనరా? అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వేరువేరుగా ఉండి పనిచేయగల సమర్థులు, కానీ ముగ్గురు ఒకటైతేనే మహాదేవుడు. ఇది అర్థం కానంత వరకు మనం దేవుణ్ణి ఎప్పటికీ సంపూర్ణంగా ఆత్మతో ఆరాధించలేము. ఆయన్ని అర్థం చేసుకోవాలి. మీకు విషయం చెప్పనా, నీకు అర్థమైతేనే ఆయన ఉన్నట్టు కాదు. ఆయన ఎలా ఉంటే అలాగే మనం అర్థం చేసుకోవడానికి ఇష్టపడాలి. అలాగని చెప్పి ఆయన ఎప్పటికీ అర్థం కాకుండా మిగిలిపోయే దేవుడు కాదు. ఆయన తనను గురించి మనందరితో మాట్లాడాలనుకుంటున్నాడంట. ఇప్పుడు చెప్పండి, మీ ఏడుపులు, మీ కష్టాలు, బాధల కోసం అయితే దేవుడు మాట్లాడతాడా? నిన్ను గూర్చి నాతో మాట్లాడు ప్రభు అని ఏడిస్తే మాట్లాడతాడా? ప్రవక్తలందరూ ఆయన్నే బతిమాలుకున్నారు నీ గురించి మాట్లాడమని. అపోస్తలులందరూ ఆయన్నే బతిమాలుకున్నారు నీ గురించి మాట్లాడమని. మనమందరం మన కోసమే మాట్లాడుకుంటున్నాం. ప్రభు మా పిల్లల కోసం మాట్లాడు, కోడల కోసం మాట్లాడు, కూతురు కోసం మాట్లాడు, గర్భఫలం కోసం మాట్లాడు. ఒక ఆవిడ వచ్చంటది, వీసా వస్తుందో రాదో చెప్పయ్యా మాకు అంట. నేనేపోయాను, చిలికని తెచ్చుకోలేదు నేను డబ్బాలో. చిలిక జోస్యం చెప్పడం మానేసింది. ఎంత పిచ్చి పని అసలు! నువ్వు వీసా తీసుకుని ఆ దేశానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, నువ్వు బాగా బ్రతికినా బ్రతకపోయినా, రేపు ఉంటావో గ్యారంటీ లేని జీవితం, రేపు ఉంటావో లేదో తెలియదు. అందుకే ఈ రోజు నుండి ఆయన చేయి బలంగా పట్టుకోవడం నేర్చుకున్నావు అంటే అన్ని నీ వెంట పరిగెత్తుకొస్తాయి. ఏ రోజు వస్తుంది వీసా నువ్వు అడగక్కర్లా. దేవా ఎప్పుడు నా దగ్గరకు వస్తావు, ఎప్పుడు నాతో ఉంటావని అడిగి చూడు, ఆ తర్వాత అన్ని నీతోనే ఉంటాయి. నీకు కావలసినవి ఏమిటో ఆయనకు ముందే. తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడండి ఆయన మనల్ని, చాలా ప్రేమిస్తున్నాడు మనల్ని. ఈ టాపిక్ రాగానే నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఒక ఆయన ఈ మాట అడిగాడు. ఎందుకంటే అంతకుముందు వేరెవరిని అడిగితే వాళ్ళు అన్నారంట, తల్లి ఎక్కువనా దేవుడు ఎక్కువనా సార్ మీకు క్రైస్తవుల కంటే? దేవుడు ఎక్కువ అన్నాడంట. అనగానే వెంటనే, అందుకే కదా సార్ మీరు మూర్ఖులు, తల్లి కంటే దేవుడు ఎక్కువ అని ఎట్లా అంటారు సార్? కనబడేది తల్లే కదా, ప్రేమించేది తల్లే కదా, నవమాసాలు మోసింది తల్లే కదా, నీకు అన్ని చేసేది తల్లే కదా, దేవుడు కనబడాడు కదా, దేవుడే నీకు ఎక్కువ ఎలా అయ్యాడు చెప్పండి? అందుకే మీ క్రైస్తవులు మూర్ఖంగా ఆలోచిస్తున్నారు అన్నాడు ఆయన. అదే ప్రస్తావన మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. నేను చెప్పాను, దేవుడు ఎక్కువ తల్లి ఎక్కువ అని అడుగుతున్నారు, అసలు ఆ ప్రశ్న కరెక్ట్ అని. సార్ మీరు మొదటిసారి అదే చేశారు, రాంగ్ క్వశ్చన్ అంటారేమనంటే. అలాగది ఈసారి మీరు అలా తప్పించుకోవద్దు, అసలు విషయం చెప్పండి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను దేవుడు ఎక్కువనా తల్లి ఎక్కువనా అడిగారు కదా, వాస్తవానికి నేను పుట్టింది మొదలుకొని, నవమాసాలు మోసింది మొదలుకొని, నాకు కావలసిన ఆహారం, నాకు కొంచెం అనారోగ్యం వచ్చిన విలవిల్లాడిపోయే ప్రేమ తల్లిది. నేను నిద్రలో ఉలిక్కిపడి లేస్తే ఎంత నిద్రలో ఉన్నా లేచి మరలా నాకు పాలిచ్చి నన్ను పడుకోబెట్టింది నా తల్లి. నేను స్కూల్కి వెళ్తే వచ్చే వరకు నా కోసమే కనిపెట్టుకుంటూ నిద్ర కూడా సరిగ్గా పోకుండా చూసుకుంది నా తల్లి. నాకు జ్వరం వస్తే ఆవిడికి వచ్చినట్టు రాత్రంతా మేలుకొని ఉండింది నా తల్లి. నా తల్లి చూపించిన ప్రేమకు నేను ఏవిచ్చి రుణం తీర్చగలను? అలాంటి ప్రేమను నా కొరకు పుట్టించిన దేవుడు ఎంత గొప్పవాడు, తల్లి కంటే తండ్రి కంటే ఉన్నతుడు కదా అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, ఎస్ సార్ మీరు చెప్పింది నిజమే అని. మనం షార్ట్కట్లో జవాబు చెప్తామా? అందుకే క్రైస్తవుల మీద దూషణ అనేది వస్తుంది.
నోటికి నచ్చింది చెప్పకండి, దేవుడు చెప్పమన్నదే చెప్పండి. ఆమేన్. దేవుడు చెప్పమన్నదే చెప్పండి. అది ప్రార్థన గదిలోనే దొరుకుతుంది. ఆవేశపడితే దేవుడు ఏం చెప్పడు. ఆవేశాన్ని దేవుని ముందు పెట్టండి, ఆలోచన ఇవ్వమని అడగండి. నాకు మొరపెట్టుము, నేను నీకు నిగూఢ సంగతులు తెలియజేస్తానని మాట ఇచ్చిన దేవుడు సజీవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.